వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరలా చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనల కొరకు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే మనందరం ఎవరు అమ్మా? ఎవరు మనమందరం? గట్టిగా చెప్పండి. ప్రార్థన వీరులం. దేవునికి స్తోత్రం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థన వీరులం. భయపడము, ఆకలికి ధైర్యము. దేనికి భయపడమో? దేనికమ్మా భయపడేది? ఆకలికి భయపడవు. నాకు 10 రోజుల క్రితమే ఒక అక్క చెప్పేసి నేను రాను అని చెప్పేసింది. ఏంటంటే 3 గంటల దాకా నేను ఆకలికి ఉండలేనని భయపడిపోయింది. కానీ ఈ పూట ఈ స్థలములో చేరిన ఏ ఒక్కరు కూడా భయపడేవారము కాదు. ఎవరు కాదమ్మా? ఇప్పుడు అందరూ స్వరమెత్తి పాడాలి. యుద్ధ వీరులం మనము, గట్టిగా యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము, జడియము, భయపడము, జడియము. హల్లెలూయా. ఇక అదే మాట మీద మీరు 3 గంటల వరకు ఉందురుగాక. హల్లెలూయా. మాట మీద నిలబడతారా అమ్మమ్మ? మాట మీద నిలబడతారా? దేవునికి స్తోత్రం. భయపడము, దడియము, మహిమాత్మను పొందిన భయపడము, భయపడము. హల్లెలూయా. మరి వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన హృదయము నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఏం కావాలి ఇప్పుడు మీకు? వినగలిగిన మనస్సు, గ్రహించే హృదయము. దేవునికి స్తోత్రం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. అమ్మా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని త్వరగా బిగ్గరగా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు మనలను ఎలా చేసి ఉన్నాడు అంటే స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనల్ని ఆయన బానిసలుగా చేయలేదు. ఆయన మనలను దాసులుగా చేయలేదు. మనల్ని ఆయన ఏ విధముగా చేశాడు అంటే స్వతంత్రులుగా చేశాడు. అసలు మనము చేయబడిన తయారే ఎలా చేశాడు ఆయన? షారోను ఏంటి? ఇద్దరు మీ పేసి అమూల్య ఏంటి? మీ పేసి ఏంటి? ఏదైనా గొడవలు ఉంటే ఇంటి దగ్గర పడాలమ్మా. దేవుని బిడ్డలు కదా, సిగ్గులేదా మీకు? ఇక్కడికి వచ్చి గొడవలు పడతాం? వయసు వచ్చిన వాళ్ళు కదా, చిన్నపిల్లలు కాదుగా. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే గొడవ పడితే అని అనుకోవచ్చు. వయసు వచ్చింది కదా మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని ఏ విధముగా
తయారు చేశాడు. మనల్ని తయారు చేసింది ఎవరు? మనల్ని నిర్మించింది ఎవరు అని చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, అయ్యా మిమ్మల్ని దాసులుగా చేయలేదు, మిమ్ములను బానిసలుగా చేయలేదు, నేను మిమ్ములను చేయటమే స్వతంత్రులుగా చేశాను. ఎలా చేశాడమ్మా? స్వతంత్రులుగా ఆయన మనలను చేశాడు. కాబట్టి స్వతంత్రులుగా ఆయన మనల్ని చేసినప్పుడు స్వతంత్రులుగా మనకు బ్రతకటము చేతరానందున, జీవించటము చేతరానందున బానిసలైపోయి స్వతంత్రతను కోల్పోయిన పరిస్థితిలోనికి నేటి దినాన మానవుడు వెళ్ళిపోయాడు. అందుకే కొరింథీ పత్రికలో మీరు చదివారు, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఈ ఆత్మను ఎవరైతే పొందుతారో, ఈ మనస్సు కలిగి ఉంటారో, ఈ ఆత్మ కలిగి ఉంటారో వారు దేనికి బానిసలుగా దాసులుగా ఉండక వారు స్వతంత్రులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ ఎలా ఉంటారు? స్వతంత్రులుగా ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు మరలా దాస్యమనే కాడి కిందకు, మరలా బానిసనే కాడి కిందకు మానవుడు ఏ విధముగా వెళ్ళిపోయాడో అన్న విషయాలు మీరు ఆసక్తిగా విన్నట్లయితే కొద్ది నిమిషాలు మీకు బోధించాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మదేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా గుర్తుంచుకోవలసిన పాట ఏంటి ఈ పూటంతా? మహిమాత్మను పొందిన, మహిమాత్మను పొందిన. నోరు తెరిచి మీరు పాడకపోతే నేను అసలు చెప్పలేను. మీరు నాకు అది చెప్తా, ఆ పాట పాడుతూ ఉంటే హుషారుగా నేను చెప్పగలుగుతాను. అందరూ ఏక మనసుతో మహిమాత్మను పొందిన, ఆమేన్. చాలు చాలు, ఆ వాయిస్ నాకు ఇస్తూ ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవచన గ్రంథము 42 అధ్యాయము 7 వాక్యాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 42 అధ్యాయము 7 వాక్యాన్ని చదువుకుందాం. బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును 6 వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం ఈ పూట. గ్రుడ్డివాని కన్నులు తెరచుటకు ఆయన చేసే పని ఏమిటంటే గుడ్డివాని కన్నులు తెరచుట. దేవునికి స్తోత్రం. గడిచిన దినాలలో మనం విన్నాము, ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఉమ్ము వేసి బురద చేసి కడుక్కోమంటే కడుక్కున్నాడు, వాడికి చూపు వచ్చేసింది. అయితే ఈ పూట ప్రభు మనకు నేర్పించింది ఏమిటంటే కనులుండి, వాడు చిన్నతనములోనే పుట్టుకలలోనే నేత్రాలు లేకుండా పుట్టాడు, కనుదృష్టి లేకుండా పుట్టాడు. కానీ ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్న వ్యక్తి చక్కగా సూదులో దారం పెట్టగలిగిన కనుదృష్టి కలిగిన వాడు, చిన్న వెంట్రుకనైనా పట్టుకుని లాగగలిగిన కనుదృష్టి కలిగిన వాడు, నలకనైనా చూడగలిగిన కనుదృష్టి కలిగిన వాడు ఏమైపోయాడంటే గుడ్డివాడైపోయాడు. అమ్మ ఏమైపోయాడు? చెప్పండి తల్లి. వాడు కనుదృష్టిని ఏ విధముగా ఆ వ్యక్తి కోల్పోయాడు అని చూసినట్లయితే, ఆ వ్యక్తి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి పరిస్థితులు ఏ విధముగా మారాయి, ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడు అన్న విషయాలు
మనం ఒక్కసారి బైబిల్లో నుంచి ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 17 అధ్యాయము 22 వచనాన్ని చదివినప్పుడు అక్కడ ఆ వ్యక్తి చేస్తున్న వర్క్ మీరు చదివితే చాలు. వర్క్ ఏంటి? అతడు బందీ గృహములో అమ్మ నేను అతన్ని చేయించిన వర్క్ ఏమిటి అని చూసినట్లయితే ఇప్పుడు మీరు అందరూ ఆ మాట చదువుతారు. ఏం చేస్తున్నాడు? ఆ వర్క్ ఏంటి? తిరుగలి విసురువాడాయను. చెప్పండి తల్లి, ఏ విసురు వాడాయను? తిరుగలి ఇసురు వాడాయను. దేవునికి స్తోత్రం. తిరుగలి తెలిసిన వారు ఒకళ్ళ చేతులు ఎత్తండమ్మా. ఎవరైనా నాకు తెలుసు, తిరుగలి నాకు తెలుసు అన్నవాళ్ళు. అమ్మ మరి నీకు తెలీదా? మరి ఎత్తుతాకి నాకు తెలుసు అని తెలియని వాళ్ళకి, పిల్లలకు తెలియదని నేను ఎత్తమన్నాను తెలిసిన వాళ్ళు. అమ్మ అది రూతక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అక్క, అది నాకు ఇచ్చేస్తే నేను నమూనాకు పెడతాను, పిల్లలకి చూపిస్తానని చెప్తే అక్క నిండు మనసుతో తీసుకెళ్ళమంటే తెచ్చేద్దామని చూస్తున్నా. ఏ మనసుతో చెప్పాలి అంటే కాదు అన్న ఆటోలు ఎత్తుకెళ్ళనంటే తెద్దామని చూస్తున్నా. ఎక్కటో వాడట్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది పిల్లలకు చూపిస్తాకి. దేవునికి స్తోత్రం. తెలిసిన వారు నాకు తిరుగులు తెలుసు అన్న వాళ్ళు చెప్పండి. నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాంసను తిరుగలి విసురువాడాయను. చెప్పాలి, ఏ విసురువాడాయను? తిరుగలి విసురువాడాయను. దేవునికి స్తోత్రం. రాత్రి పగలు ఈ వ్యక్తిని కొరడాలతో కొట్టి ఈ తిరుగలి విసిరిస్తూ ఉన్నారు. తిరుగలి విసిరిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి అందరికంటే నేను ఎక్కువ కష్టము చేస్తున్నాను, అందరికంటే నేను ఎక్కువ శ్రమ పడుతున్నాను, నేను సోమరిని కాదు. నేనెవరిని? సోమరిని కాను. నేను శ్రమ పడుతున్న వ్యక్తిని, నేను కష్టపడుతున్న వ్యక్తిని అని ఆ వ్యక్తి భ్రమపడుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడు కూడా చాలా